నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. టీ అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఎవరు ఉండరు. రిక్షా వాడి దగ్గర నుంచి బిల్ క్లింటన్ అయినా సరే టీ కావాలి. స్పెసిఫిక్ టైం మనం ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, ఏం తినాలన్నా ఫస్ట్ టీ ఉందా అని ఆఫర్ చేసిన తర్వాతే మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ టీ తాగుతారా అని చెప్పి ఆఫర్ చేసిన తర్వాతే మిగిలిన మాటలు కానీ మిగిలిన పనులు కానీ మనం చేసుకుంటూ ఉంటాం. అలాంటి టీలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఆ టీ ఏ టైంలో తీసుకుంటే మంచిది, రోజుకి ఎన్ని కప్పులు తీసుకోవాలి, మనకి రెగ్యులర్గా ఎన్ని టీలు అవైలబుల్గా ఉన్నాయి, అసలు టీ గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు, మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, టీ అంటే మొత్తం అందరికీ కూడా చాలా 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 ఇష్టం. ఈవెన్ టీకి ఒకసారి అలవాటు పడ్డారు అంటే వాళ్ళు లైఫ్లో మళ్ళీ టీ నుంచి బయటకు వెళ్ళలేరు. అందరూ ఆల్కహాల్, సిగరెట్ పెద్ద అడిక్షన్ అనుకుంటారు, కానీ టీ అడిక్షన్ అనేది అంతకన్నా ఎక్కువ. అడిక్షన్ అనే కన్నా ఒక హ్యాబిట్, ఒక మంచి అలవాటు. బయటకు వెళ్ళకుండా ఒక మంచి అలవాటు కింద మనం చేసుకోవచ్చు. ఆ మంచి అడిక్షన్ కూడా చెప్పుకోవచ్చు. సో ఈ టీ తీసుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? సో ముఖ్యంగా మనకి టీ అనేది ఒక రిఫ్రెషింగ్ ఏజెంట్ అనమాట. సో టీలో మనకి కెఫీన్ ఉంటుంది. సో కెఫీన్ అనేది మన మైండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో మనకి రాత్రి నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేస్తాము, హడావిడిగా ఉంటాము. సో మన టాస్క్స్ అన్నీ ఫినిష్ చేయాల్సి ఉంటుంది, లాట్ ఆఫ్ స్ట్రెస్. సో అప్పుడు ఒక కప్ ఆఫ్ టీ తీసుకుంటే కనుక ఇట్ రిలీవ్స్ యూ ఫ్రమ్ స్ట్రెస్. అలాగే త్రూ ద డే మొత్తం అన్ని పని చేస్తూ ఉంటాం మనం. ఈవినింగ్ కల్లా యువర్ మషీన్ వర్క్స్లో, సో అప్పుడు ఇంకో కప్ ఆఫ్ టీ తీసుకుంటే కనుక ఇట్ బూస్ట్ యూ. ఇట్స్ అ వెరీ గుడ్ స్టిమ్యులెంట్ అనమాట. మన మైండ్ రిఫ్రెషింగ్ చేస్తుంది. సో అందులో కెఫీన్ ఇస్ ద కాంపౌండ్. ఆ కెఫీన్ అనేది మనకు ఆ ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట, మనకి యాక్టివ్గా ఉంచుతుంది. అయితే కెఫైన్ తీసుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు కదా. సో ఇప్పుడు టీ అనేది కెఫైన్ మీరు ఉంటుంది, సో అది తీసుకోవటం వల్ల మనకి బూస్టప్ వస్తుంది అని చెప్తున్నారు. అది ఏ మోతాదులో తాగాలి అంటారు? సో మనకి టీ అనేది మనము మార్నింగ్ 1 to 3 cups, మార్నింగ్ నుండి నైట్ వరకు 1 to 3 cups మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో మనం టీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా కాన్సన్ట్రేటెడ్గా తీసుకుంటున్నామా, నార్మల్గా టీ తీసుకుంటున్నామా, లేదా మైల్డ్ బ్లాక్ టీ అలా తీసుకుంటున్నామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనము ఒక 3-4 teaspoons వేసేసి 100 ml వాటర్ వేసి చాలా స్ట్రాంగ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటప్పుడు మనకి కెఫీన్ ఎక్కువగా వస్తుంది. కంపారిటివ్గా మనము కాఫీని కంపేర్ చేసినప్పుడు టీలో తక్కువ కెఫీన్ ఉంటుంది. ఇట్ ఇస్ 60 mg. ఓకే, సో మనము టీ 1-2 సార్లు తీసుకున్నా, 3 సార్లు తీసుకున్నా మనకి ఎటువంటి నష్టం లేదు. ఒకవేళ మనము ఆ టీలో 3-4 చెంచాలు పంచదార వేసేస్తాము, చిక్కటి గేదె పాలతో చేస్తాము, యూ మేక్ ఇట్ క్యాలరీ డెన్స్. అందులో ఎక్కువ మోతాదులో క్యాలరీలు వస్తాయి, ఎక్కువ మోతాదులో కొవ్వు శాతం వస్తుంది. దాన్ని పెద్ద పెద్ద మగ్గు కింద 2-3 సార్లు తాగామంటే మనం ఒక రోజు మీల్ ఏదైతే ఉంటుందో, ఒక రోజు మొత్తంలో తీసుకోవాల్సిన ఆహారం మనకు ఆ 3 మగ్గులు టీలో వచ్చేస్తుంది అనమాట. సో అందుకే మనం జాగ్రత్తగా వాల్యూమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటే తిండి తినకపోయినా పర్లేదు, టీ తాగి బతికేస్తున్నారు అంటారు. ఎస్పెషల్లీ మనం హైదరాబాద్లో చూస్తాము, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 20 టీస్ తాగుతారు, ఒక 2-3 పాన్స్ తింటారు. వాళ్ళకి ఏమీ ఇవ్వకపోయినా సరే వాళ్ళు టీ తీసేసుకుంటారు. టీ విత్ సమ్ ఉస్మానియా బిస్కెట్స్, టీ తోటి ఇరానీ సమోసా ఇలా తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ అలాగే పుష్ చేస్తూ ఉంటారు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చెడు చేస్తుంది శరీరానికి. అలాంటి వాళ్ళని మనము హార్ట్ అటాక్స్లో చూస్తుంటాము, డయాబెటిక్స్, హైపర్ టెన్షన్గా చూస్తూ ఉంటాం అనమాట. టీతో బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? సో టీలో మనకి ఏంటంటే రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పాలిఫినాలిక్ కంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మన బాడీలో బాగా ఎక్కువగా కెమికల్స్ ఉండడం వలన ఆర్ లాట్ ఆఫ్ రకరకాల ప్రాసెసెస్ జరిగినప్పుడు మనకి ఆక్సిడేషన్తో ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటిని సప్రెస్ చేయడానికి ఇందులో పాలిఫినోలిక్ కంపౌండ్స్ ఉంటాయి. టీ ఈజ్ నథింగ్ బట్ అ లీఫ్ అనమాట, విచ్ హస్ లాట్ ఆఫ్ బయో యాక్టివ్ కాంపౌండ్స్. వాటిలో రకరకాల ఇంపార్టెంట్ న్యూట్రసిటికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మన శరీరంలో జరిగే బ్యాడ్ ప్రాసెస్ని అరెస్ట్ చేస్తుంది, కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. అలాగే మనకి రిఫ్రెషింగ్ ఏజెంట్, ఒక మూడ్ రిలాక్సేషన్గా పనిచేస్తుంది.
సో మనకి అది కొన్ని స్టడీస్ ఏం తెలుపుతాయంటే ఇది ఒక యాంటీ ఏజింగ్ ఫుడ్ అని చెప్తాయి అన్నమాట. అలాగే మనకి పెయిన్ రిలీఫ్, సపోజ్ మైగ్రేన్ హెడేక్స్ ఉండొచ్చు, ఆర్ సైనసైటిస్ హెడేక్, ఆర్ కోల్డ్, కాఫ్, ఫీవర్, ఇలాంటప్పుడు మనకి ఒక కప్ ఆఫ్ టీ ఇస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. సో దట్ రిలీవ్స్ ద పెయిన్. కొంతమందిలో ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్ బౌట్స్ ఆఫ్ మైగ్రేన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఒక కప్ ఆఫ్ టీ ఇచ్చినా కూడా దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఒక 1 hour 2 hours వరకు ఇట్ ఈస్ వెరీ గుడ్. అలాగే ఫ్రీక్వెంట్గా సైనసైటిస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మన నేసల్ సెప్టల్ డీవియేషన్ ఉంటుంది, ఇలా మన నోస్ బోన్ ఇలా స్ట్రైట్గా ఉండాలి, కొంచెం డీవియేట్ అయి ఉంటుంది, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా సైనసైటిస్ వచ్చేస్తుంది. సో దే కెనాట్ టాలరేట్ కోల్డ్ వెదర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. సో వాళ్ళకి ఆ సైనసైటిస్, బ్రీదింగ్ డిఫికల్టీ, హెడేక్స్ అలా ఉంటుంది. దే ఆర్ వెరీ ఇరిటబుల్. సో వాళ్ళకి కూడా ఒక కప్ ఆఫ్ టీ ఇస్తే కనుక ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ అనమాట. సో ఇప్పుడు రైనీ సీజన్లో మనకి సోర్ థ్రోట్స్ ఉంటాయి, కాఫ్, కోల్డ్, తర్వాత అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెన్జా, ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనము ఏది తిన్నా ఏది తాగినా యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్, ఏదో ఇంకా వెల్తీగా ఉండడం కానీ, ఏది సహించకపోవడం కానీ అలా అనిపిస్తుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏమైనా ఒక ఫ్లేవర్ టీ, లెట్స్ ఏ పెప్పర్ టీ, మిరియం వేసుకొని కానీ, లేకపోతే అల్లం వేసుకుని కానీ, మన దాల్చిని చెక్క వేసి కానీ, లేకపోతే ఇంకేమైనా మసాలా టీస్ చేయడం కానీ, ఇలాచీ కానీ, సో ఇవన్నీ రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి అల్లం వేసామనుకో ఇట్స్ గివ్స్ సూదింగ్ ఎఫెక్ట్. సో అదేం చేస్తుందంటే ఇట్స్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మన కంజెషన్తో మనకి థ్రోట్ మ్యూకోజా అంతా ఇలా వాపు వచ్చేసి దగ్గరగా ఉంటుంది. అదే మనము అల్లం టీ తీసుకున్నప్పుడు ఇట్ రిలాక్సెస్ దట్. సో ద ఇన్ఫ్లమేషన్, ఆ వాపుని, ఆ ఎరుపుని ఏదైతే ఉంటుందో అదంతా తగ్గిస్తుంది అన్నమాట. ఇట్ రిలాక్సెస్ అవర్ థ్రోట్ మసిల్. సో అలా అల్లం చాలా నొప్పి కూడా తగ్గిస్తుంది అనమాట. ఇట్స్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇట్స్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ ఈవెన్. అది అక్కడ ఉన్న బ్యాక్టీరియా, వైరస్ని కూడా సప్రెస్ చేస్తుంది అనమాట. సో ఈ టీ అనేది చాలా మనకి హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అల్లం టీ గురించి చెప్పారు, క్లోవ్స్తో కొంతమంది తాగుతూ ఉంటారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది కూడా ఒక రోజుకి ఒక 3 cups, అంటే నార్మల్ రెగ్యులర్ టీ కాకుండా ఈ క్లోవ్స్ తోటి మనం 3 cups తీసుకుంటే సరిపోతుందా? దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సో క్లోవ్స్ అనేవి మనకి ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఇస్తాయన్నమాట. దే ఆర్ అగైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ యువర్ బాడీ ఫ్యాట్. మన కొవ్వుని కరిగించే కెపాసిటీ ఉంటుంది. అవి యాంటీ డయాబెటిక్ అండ్ యాంటీ హైపర్టెన్సివ్, మన కొలెస్ట్రాల్ని తగ్గించే కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. కాకపోతే వీటిలో అల్లంతో కానీ లేకపోతే లవంగంతో ఏంటంటే వీటిని క్వాంటిటీ మనం ఎంత తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది గట్ సెన్సిటివిటీ ఉంటుంది. సపోజ్ మనము అల్లం 1 inch కన్నా ఎక్కువ కొంతమంది సెన్సిటివ్ గట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి హైపర్ యాసిడిటీ అవుతుంది, పొట్టలో మంట రావడం కానీ, రిఫ్లక్స్ రావడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, తలనొప్పి రావడం కానీ జరుగుతుంది. అది ఓన్లీ లెస్ దెన్ 1%, అది సెన్సిటివ్ ఉన్నవాళ్ళు. బట్ మిగతా వాళ్ళందరూ 1-2 inches కూడా ఈజీగా టాలరేట్ చేస్తారు. అలాగే క్లోవ్స్లో కూడా మనకి ఎసెన్షియల్ ఆయిల్స్, ఘాట్ అయిన ఆయిల్స్ ఉంటాయి అనమాట. దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మనకి క్లోవ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ అగైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మన బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లెట్స్ ఏ ఆర్థరైటిస్ ఉండొచ్చు మనకి, ఆర్ డయాబెటీస్ ఉండొచ్చు, స్ట్రోక్ ఆర్ ఎనీ అదర్ కండిషన్, మనకి హై బ్లడ్ ప్రెషర్ కానీ, బీపీ కానీ, ఆర్థరైటిస్, క్యాన్సర్, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అనమాట. ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఇవి తగ్గించడానికి కూడా, దట్ మీన్స్ మన బాడీలో అవి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, ఆర్ వచ్చిన వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ డ్వెల్ ప్రాసెస్కి మనకి ఈ క్లోవ్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి లెట్స్ జెనెటిక్స్లో మనకి డయాబెటిక్స్ ఉంది, పేరెంట్స్ ఆర్ డయాబెటిక్ ఎట్ 60 age, మేబీ చిల్డ్రన్ విల్ బి డయాబెటిక్ ఎట్ 40 age, దిస్ జనరేషన్. దాన్ని మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. యూ క్యాన్ పోస్ట్ పోన్ అప్ టు 60 or 65. మన సెడెంటరీ లైఫ్ ఉన్నా కూడా మనం దాన్ని పోస్ట్ పోన్ చేయగలుగుతాం. ఎందుకంటే వీటికి ఆ కెపాసిటీ ఉంటుంది. దే ఆర్ యాంటీ డయాబెటిక్, యాంటీ హైపర్టెన్సివ్, లిపిడ్ లోవరింగ్, మన షుగర్స్, ప్రెషర్స్, తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. మోర్ సో మనకు అవి రిఫ్రెషింగ్. మనకి ఇప్పుడు ముందు నుంచి చూస్తుంటాం, మనకి ఎప్పుడైనా క్యావిటీస్, పుప్పి పన్ను రాగానే వెంటనే ఒక లవంగం బొగ్గని పెడతారు. సో దట్ ఈస్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. అక్కడ ఉన్న బ్యాక్టీరియాని తీసేస్తుంది. సెకండ్ థింగ్, ఇట్స్ అన్ ఆస్ట్రింజెంట్. ఆ ఏరియాలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్తో.
సో ఈ క్లోవ్ పెట్టినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట, యాసిడ్ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా చేస్తుంది, తర్వాత వాపుని తగ్గిస్తుంది అనమాట. పెయిన్ రిలవెంట్ కూడా. దాల్చిన సెరమిన్తో మనకి ఎలాంటి ఇవి ఉంటాయి? మనకి సినమన్ అనేది ఒక ఎక్సలెంట్ దాల్చిన చెక్క అంటాం మనము, ఆర్ దాల్చిని అంటారు. సో ఇది మనకి అగైన్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. అది మనం చూస్తే ఒక చెట్టు బాక్ అనమాట, బెరడు, బాక్లో అంతే బెరడులోంచి తీస్తారు. సో దాంట్లో మనకి సిగ్నిఫికెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు ఏమైనా సైంటిఫిక్ జర్నల్స్ డయాబెటిక్వి ఓపెన్ చేశారంటే మనకు చాలా రీసెర్చెస్ ఏం తెలుపుతాయంటే, ఇఫ్ యూఆర్ టేకింగ్ 2 grams, మనం ఒక 2 grams దాల్చిన చెక్క పొడి తీసుకుంటున్నాము కంటిన్యూస్గా మోర్ దెన్ 8 weeks, మన బాడీలో ఉండే బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది బై 5 to 10%, మన బ్లడ్ షుగర్స్ కంట్రోల్స్, అలాగే మన బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్స్, మన బాడీ వెయిట్ బ్యాడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే. సో మేము చాలా ఒబీస్ పేషెంట్స్ ఎవరైతే 30-40 BMI ఉంటారు, ఆర్ సెంట్రల్ ఒబిసిటీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని ఉంటుంది, వీళ్ళకి ఇలా సినమన్ పౌడర్ ఇన్ టీ ఆర్ వాటర్ డికాషన్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇది పెయిన్ రిలీఫ్ కూడా చేస్తుంది. మనకి ఏమైనా హెడ్ ఏక్స్ ఉండొచ్చు, ఆర్ బాడీ ఏక్స్ కానీ, ఏదైనా డిస్కంఫర్ట్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ముక్కు కారడం కానీ, దగ్గు రావడము, నొప్పి, గొంతు, ఇలాంటివి ఏవైనా సరే, ఫీవర్స్లో అయినా కూడా మనం సినమన్ టీ అనేది చాలా హెల్ప్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లేవర్ అనేది ఒక రిఫ్రెషింగ్గా ఉంటుంది, తర్వాత వాటిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ మనకు ఎంతో మేలు చేస్తాయి. మరి మసాలా టీతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్? సో మసాలా టీ అంటే ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువలైజ్డ్. అది మీరు ఒక పద్ధతిలో చేయొచ్చు, నేను ఒక పద్ధతిలో చేయొచ్చు. సో మసాలా టీలో ఏంటంటే మనము ఒక బే లీఫ్, బిర్యానీ ఆకు వేస్తాం, తేజ్పత్తా, అలాగే మనము 2-3 క్లోవ్స్, మన లవంగములు కానీ, యాలుకలు కానీ, లేకపోతే దాల్చిని చెక్క కానీ, మనము మన నచ్చినవన్నీ వేసుకోవచ్చు, ఆర్ జస్ట్ 2 or 3. కొంతమంది తులసి ఆకులు ఎండబెట్టి వేయడం కానీ, లేకపోతే ఓన్లీ ఇలైచి అండ్ క్లోవ్స్ వేయడం కానీ, సో రకరకాల పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో ఇస్తారు. సో ఏదైనా సరే మన మసాలా టీలో మనం ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అదొక ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఓకే. ద ఫ్లేవర్, మనం ఎప్పుడైతే మనకు ఆ ఆరోమా వస్తుందో టీది, యూ ఫీల్ సో హ్యాపీ, మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ వన్స్ యూ సిప్ అవుట్, మీకు ఇంకా ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, యూ ఫీల్ సో హ్యాపీ విత్ దట్. సో మనకి ఆ ఫ్రెష్నెస్, హ్యాపీనెస్ అనేది మసాలా టీతో వస్తుంది. అండ్ టేస్ట్ వైజ్, ఫ్లేవర్ వైజ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్. ఇది కూడా ఒక 2-3 cups తీసుకోవచ్చా డైలీ? ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, బట్ మన సెన్సిటివిటీ, గట్ సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. టీ ఈజ్ కంపారిటివ్లీ మోర్ యాసిడిక్ దెన్ కాఫీ. ఇప్పుడు హైపర్ సెన్సిటివ్ గట్స్ ఉన్న వాళ్ళు, యాసిడిటీ ఎక్కువ అవ్వడము, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్ ఉన్న వాళ్ళు టీని అవాయిడ్ చేయడం కానీ, తక్కువ మోతాదులో తీసుకోవడం కానీ, లేకపోతే బ్లాక్ టీ రూపంలో తీసుకోవడం కానీ. లెట్స్ సే మనం మిల్క్ టీ తీసుకున్నామంటే మనము అంత వాటర్కి మేబీ డిపెండింగ్ అపాన్ ద ఫ్యామిలీ అంత టీ పొడి వేస్తాం. మనము బ్లాక్ టీ చేసాం అనుకోండి, మనం అంత వాటర్కి ఇంతే జస్ట్ 1 pinch or 2 pinches ఆఫ్ టీ పౌడర్ ఇస్తాం, చాలా తక్కువ ప్రపోర్షన్లో ఇస్తాం. సో దాంట్లో యాసిడిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలా గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది లూజ్ టూల్స్ అయిన వాళ్ళు కానీ బ్లాక్ టీ తీసుకుంటూ ఉంటారు, ఆర్ పోస్ట్ సర్జరీస్ కంఫర్టబుల్గా ఉండాలి, టీ కాఫీ అడిక్షన్ ఉన్న వాళ్ళకి మేము సింపుల్గా బ్లాక్ టీస్ ఇస్తుంటాం. ది పేషెంట్ రిలీషియస్, దాంట్లో కొంచెం నిమ్మ పులుపు వేసి ఇచ్చామంటే ఇట్స్ అ వెరీ గుడ్ లెమన్ టీ. ఇప్పుడు మనం ఈ టీస్ అన్నీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మిల్క్ టీ అని మనకి ఉంటుంది, అండ్ ఈ టీస్ కూడా మనం రెగ్యులర్గా వితౌట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఏ ప్రపోర్షనేట్గా మనం తీసుకుంటే మనకు బాగుంటుంది అంటారు? అంటే టీని ఎలా చేసుకొని తాగటం వల్ల మంచిది అంటారు? యాక్చువల్లీ టీ అంటే ఇట్ ఈస్ వితౌట్ మిల్క్. ఓకే. యాజ్ పర్ చైనీస్ వాళ్ళకు సంబంధించి అయితే బాగా నీళ్లు మసలు పెడతారు, అందులో టీ పౌడర్ వేసి ఉంచేసి తర్వాత దాన్ని వడకడతారు. సో అట్లా ఉంటుందన్నమాట. మీరైనా అలా ట్రై చేయొచ్చు. మిల్క్ బాగా బాయిల్ చేసి అందులో టీ లీవ్స్ కానీ, టీ పౌడర్ కానీ, గ్రాన్యూల్స్ కానీ వేస్తే ఒక మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఆఫ్ టీ అండ్ ఫ్రెష్నెస్ ఉంటుందన్నమాట. సో దాన్ని అలా టీని యూజువల్గా చాలా లైట్గా తీసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ద డార్క్. మనం మిల్క్ టీ చేసినప్పుడు డికాషన్ని చాలా బాయిల్ చేసి డార్క్గా తీసుకుంటాం. బట్ వెన్ యూ టేక్ ఇట్ యాజ్ బ్లాక్ టీ ఆర్ అ హర్బల్ టీ, మనము ఎనీ టైప్స్ ఆఫ్ హర్బల్ టీ వేసుకోవచ్చు. ద లైటర్ ఇట్ ఈస్, ద మోర్ రిఫ్రెషింగ్ ఇట్ ఈస్. ఓకే. సో మనము లెట్స్ సే 100 ml మనము బ్లాక్ టీ చేస్తున్నామంటే యూ విల్ రిక్వైర్ 1 to 2 pinches ఆఫ్ టీ పౌడర్ ఆర్ టీ లీవ్స్, సరిపోతుంది. మనం యూ కెన్ యాడ్ లెమన్, యూ కెన్ యాడ్ ఎనీథింగ్.
యూ కెన్ యాడ్ మింట్ లీవ్స్, యూ కెన్ యాడ్ ఎనీ ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ ఆఫ్ యువర్ చాయిస్. మనము తులసి ఆకు వేసుకోవచ్చు, పుదీనా ఆకు వేసుకోవచ్చు, మనకు నచ్చిన ఆకులు పువ్వులు. బికాజ్ ఎనీ ఫ్లవర్, మనం పువ్వుని ఏదైనా వాడిని డ్రైగా చేసేసుకుని గులాబీ కూడా శంఖం పూలతో టీస్ చేస్తూ ఉన్నారు. దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? మనకి ఫ్లవర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకే. పిగ్మెంట్స్ ఆర్ కలరింగ్ ఏజెంట్స్ అనమాట. సో దే ఆర్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓ. సో మనకి వాటిలో నుంచి రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అది మనము ఇండివిజువల్గా వాటిని గురించి మనకి పర్సెప్షన్ వస్తుంది. మనం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ తీసుకుంటే మనకు చేంజ్ అనేది చాలా కనబడుతుంది అనమాట. అది రెగ్యులర్గా తీసుకోవచ్చా? మనం ఎటువంటి టీనైనా మన నచ్చిన ఫ్లేవర్లో మనకు అవైలబిలిటీ ఉన్న హర్బ్స్ కానీ ఫ్లవర్స్ని డ్రై చేసి తీసుకోవచ్చు. రోజ్ కానీ ఇప్పుడు నేను చెప్పిన శంఖం పూలు జాస్మిన్, కానీ రోజ్ జాస్మిన్ ఏవైనా తీసుకో. ఇట్ ఈస్ అవర్ చాయిస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.